ఇక బీజేపీ ప్రభుత్వం ఎస్సీలను మోసం చేస్తుందని పార్లమెంటు ద్వారా 341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల రమేష్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి మాట్లాడారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నిజంగా లక్ష డప్పులు 1000 గొంతుకలు కార్యక్రమాన్ని మోదీ అమిత్ షా పాలనకు కూడా వ్యతిరేకంగా చేయాలని హితో పలికారు. సుప్రీంకోర్టు కేవలం మోడీ సర్క్యులర్ను అనుసరించినట్లుగా ఉందని విమర్శించారు. రిజర్వేషన్ వ్యవస్థ వచ్చిందే అప్పుడు ఉన్న ఎస్సీలపై వివక్షత అంటరానితనం పోవాలని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలను అందరినీ ఒకే విధంగా పొందుపరిచి రిజర్వేషన్లు తీసుకురావడం జరిగిందని అన్నారు. కానీ ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వం మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తూ ఆర్థిక వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకోవడం లేదని అన్నారు. ఇక ఈ విషయం రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమని అన్నారు. ఈ ప్రభుత్వం ఎస్సీలను విడదీయడానికి కుట్ర చేస్తుందని, దీనిని దళిత బహుజన వర్గాలు ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే మా సోదర వర్గం లక్ష డప్పులు 1000 గొంతుకలు మాలల మీద ఏదైతే చేయాలని చెప్పి అనౌన్స్ చేసిండ్రో దాన్ని మా సోదర వర్గానికి పర్టికులర్గా మందకృష్ణకి ఒకటే చెప్తున్నాం. నువ్వు లక్ష డప్పులు 1000 గొంతుకలకు మాలల మీద ఏదైతే చేయాలనుకుంటున్నావో మాలల మీద కాదు, నీకు వర్గీకరణ చేస్తాని హామీ ఇచ్చింది, వర్గీకరణ చేస్తుందని చెప్పి అలింగనం చేసుకున్నది. అదేవిధంగా ఎలక్షన్ కంటే ముందు జింకానా గ్రౌండ్లో పాదాభివందనం ఎవరికైతే చేసినావో, అలింగనం చేసుకొని పాదాభివందనం చేసినావో, ఎప్పుడైతే నీకు వర్గీకరణ చేస్తాను హామీ ఇచ్చిండో కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా మీద నరేంద్ర మోడీ గారి మీద లక్ష డప్పులు 1000 గొంతుకలు ఏదైతే చేయాలనుకుంటున్నావో వాళ్ళ మీద చేయాలని చెప్పి మేము మాల సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము మాల సంక్షేమ సంఘం కానీ మా రాష్ట్ర సంఘాన్ని కానీ మేము కానీ ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా జరిగే వర్గీకరణను మేము ఎప్పుడు వ్యతిరేకించాలి. మేము వ్యతిరేకించకపోగా అనవసరంగా మీడియాలలో కానీ యూట్యూబ్లలో కానీ ఎలక్ట్రానిక్ ఛానళ్లలో కానీ మాలల మీద ఓర్వలేనటువంటిది అనేక రకాలైనటువంటి దుమ్మెత్తి పోస్తున్నావు. ఇది నువ్వు ఆలోచించుకోవాలా. ఇలా వర్గీకరణ అడ్డుకున్నది మాలలు కాదు అనేది స్పష్టంగా మాదిగ మందకృష్ణ మాదిగ ఎన్నుకున్నటువంటి మాదిగ సోదరులు అందరూ కూడా